Hello, good morning. This is Sharta Babu, advocate. Welcome to Cheer Up News. Friends, ఈ రోజుకి కలకత్తా మెడికల్ డాక్టర్ రేప్ అండ్ డెత్ కేసుకి సిబిఐ ఛార్జ్ తీసుకొని దాదాపు 1 month అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకి వినిపిస్తున్న పేర్లు రెండే, సంజయ్ రాయ్, సందీప్ ఘోష్. మర్డర్కి రేపుకి జరిగిన ముఖ్యమైన కారణాలు సిబిఐ ఛార్జ్ తీసుకున్నా కూడా, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నా కూడా ఈరోజు బయటికి రాలా. కలకత్తా పోలీస్ చనిపోయిన అమ్మాయిల పేరెంట్స్కి డబ్బులు బ్రైబ్ చూపించి దహనం చేయమని ఫోర్స్ చేయడం, సంజయ్ రాయ్ వాడిన బైకు కలకత్తా పోలీస్ కమిషనర్ పేరు మీద ఉండడం, అసలు సంజయ్ రాయ్ కేవలం వాడిన హెడ్ ఫోన్స్ వల్లనే ఆయన్ని అక్యూజ్డ్గా భావించి అరెస్ట్ చేయడం, అది తప్ప రెండో ఎవిడెన్స్ కానీ ఇప్పుడు వచ్చి సుప్రీంకోర్టుకు కూడా బయట ప్రపంచం కూడా చూపించలేదు. కాలేజ్ ప్రిన్సిపల్ని ఖచ్చితంగా కలకత్తా గవర్నమెంట్ అయితే వెనకేసుకొని వస్తుంది. సంఘటన జరిగిన నెక్స్ట్ డే ఆయనకి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం, అసలు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మొబైల్లో వీడియోస్ చూస్తే ఆయన డెడ్ బాడీ మీద సెక్స్ చేసిన వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి ఆయన్ని ప్రిన్సిపల్గా ఉండడం గొప్ప. ఆయన ఆన్ డ్యూటీగా హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఒక సెమినార్ విషయంలో హాంకాంగ్ మెడికల్ కాలేజ్ మేల్ స్టూడెంట్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ మీద ఈరోజు కూడా కేసు 2017 నుంచి ఆయన ఫేస్ చేస్తారు. ఒక మినిమం వాల్యూస్ లేని వ్యక్తిని ప్రిన్సిపల్గా మెయింటైన్ చేయడం, ఆయన అదే కాలేజీలో డిస్పోజ్ అయిన నీడిల్స్ని, సిరంజెస్ని, వాడిసిన అన్నిటిని మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి వాడడం, ఆ కేసుల్లోనే అరెస్ట్ అయ్యారు తప్ప ఈ మర్డర్ కేసుల్లో ఇంకా అరెస్ట్ అవ్వలేదు. సిబిఐ ఆ కేసులో నన్ను అరెస్ట్ చూపించింది. ఈ సోకాల్డ్ ఈ సంజయ్ రాయ్ చూస్తే ఆయనకి 3 సార్లు డైవర్స్ అవ్వడం, ఆయనకి బాక్సింగ్లో మంచి నేర్పడుతూ ఉండడం, ఆయన హెడ్ ఫోన్సే కనిపించాయి అని చెప్పేసి ఆయన A1గా చూపించాను, అరెస్ట్ చూపించాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చూపించలేదు. అసలు మెయిన్ డౌట్ ఏంటంటే, నిజంగా అమ్మాయిని అక్కడే చంపారా, ఎక్కడో చంపించి తీసుకొచ్చారా? అకార్డింగ్ టు పోస్ట్మార్టం రిపోర్ట్ మార్నింగ్ 4 o'clock అమ్మాయి చంపేశారు. కానీ ఎక్కడ చంపేశారో అనేది తెలియదు. సీసీ ఫుటేజ్ చూస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సీసీ ఫుటేజ్ మొత్తం పాడైపోయింది అన్నారు. ఇంకొక గోస్వామి డాక్టర్ గారు పోస్ట్మార్టం చూసి ఇది ఒక మనిషి చేసింది కాదు, మోర్ దెన్ 1 person అన్నారు. సో ఫస్ట్ మనం 100% చేయాల్సింది ఏంటంటే, అసలు అమ్మాయిని అక్కడ చంపారా, వేరే దగ్గర చంపారా? ఈ చంపడానికి ఒక మెయిన్ మోటివ్ ఏంటి? సిబిఐ కూడా చెమటలు పట్టిస్తుంది ఈ కేసు. సిబిఐ వస్తే ఎలాంటి కేసునైనా అతి త్వరలో చేస్తుందని సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక మంచి పేరు. టుడే సిబిఐ హాజ్ హావింగ్ నో ఆన్సర్. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా ఎవరు ఏం చెప్పట్లే. అన్నిటికీ దోషిగా కలకత్తా గవర్నమెంట్, మమతా బెనర్జీ మేడమే కనిపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా జూనియర్ డాక్టర్స్ చర్చలకు పిలుస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ చర్చలు లైవ్ పెట్టమంటున్నారు. లేదు గవర్నమెంట్ రికార్డింగ్ సీసీ కెమెరాలో పెడదాం, లైవ్ ఒప్పుకోవట్లే. ఇది సిబిఐ చాలా ఫాస్ట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దేశ భద్రతను, దేశ పౌరులను నిల్చోబెట్టాలని ఆశిస్తున్నాం. ఇది ఒక రేప్ అండ్ మర్డర్ కేసు కాదు. దీని వెనకాతల చాలా బ్యాడ్ ఈవిల్ మోటివ్ ఉంది. అవి బయటకు రావాలి. థ్యాంక్ యూ.